అండి గుడ్ మార్నింగ్. ఈరోజు మా అమ్మ చింతపండుతో రోటి పచ్చడి చేస్తున్నారు. దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారో చూపిస్తా చూడండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీళ్ళలో నానేసి పక్కన పెట్టుకున్నాము. కరివేపాకు, కొంచెం బెల్లము, ఒక 2 స్పూన్లంత కారం, ఉప్పు, ఒక పెద్ద చిన్నులపాయ. ఇందులో విత్తనాలు పీసు అంతా తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. రోట్లో దంచుకుందాం ఇప్పుడంతా. మెత్తగా నూరుతా ఉన్నారు మా అమ్మ. మర్చిపోయారంటండి మా అమ్మ, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఇప్పుడు ఇందులో దంచుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. పక్కన గిన్నెలో తీసేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దీనికి తాలింపుకండి ఒక చిన్న గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసింది. నూనె ఎక్కువగా పట్టింది. ఇది నిలువ పచ్చడి అన్నమాట. ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బాగుంటుంది. దోశల్లో, రైస్లో చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుంటున్నాం ఇప్పుడు. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఇంగువ. తాలింపు రెడీ అయిపోయింది. పచ్చడి వేసుకుంటున్నాం. ఫైనల్గా చింతపండుతో చేసిన పచ్చడి రెడీ అయిపోయింది. దోశల్లో సూపర్, అలాగే వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపర్. గడ్డ